వెల్కమ్ బ్యాక్. ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసిన గల్ఫ్ వార్ కు బ్రేకులు పడ్డాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ అంశంపై మా కొలీగ్ బలరాం ఓ 10 పాయింట్స్ ప్రెజెంటేషన్ అందిస్తారు. యుద్ధానికి 2 వారాల విరామం వచ్చింది. ఇది శాశ్వత శాంతికి దారితీస్తుందా, లేకుంటే స్మాల్ బ్రేక్ గా మారి మరింత విధ్వంసానికి బాటలు వేస్తుందా? అసలేం జరగబోతోంది 10 పాయింట్లలో విశ్లేషిద్దాం. నెంబర్ 1, సడన్ సీజ్ ఫైర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ ని అంతం చేస్తారంటూ ప్రకటించగానే ప్రళయమే వస్తుందేమో అన్నంతగా భయపడ్డారు. అయితే చివరి గంటలో అనూహ్యంగా డెడ్ లైన్ పొడిగించడం కాదు, ఏకంగా 15 రోజుల కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే దానికి ముందు ఇరాన్ తమ భీకర దాడులకు అమెరికా సమాయత్తం అవుతుండటంతో యుద్ధం విషయంలో ఇరాన్ నాయకత్వం కాస్త వెనక్కి తగ్గారంటున్నారు. దానికి ఆధారాలు లేకపోయినా ఇదే జరిగిందని అనుకోవచ్చు. 40 రోజులు శక్తికి మించి పోరాడినప్పటికీ అమెరికా పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగితే అపార నష్టం వాటిల్లుతుందని ఇరాన్ నాయకత్వానికి స్పష్టంగా తెలుసు. దీంతో ట్రంప్ విధించిన గడువు ముగియడానికి 2 గంటల ముందు ఇరాన్ 10 అంశాల ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి టెహ్రాన్ అంగీకరించింది. అమెరికా డిమాండ్ చేసిన షరతులపై చర్చించడానికి ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంతో ఆ దేశానికి మరో అవకాశం ఇవ్వాలనేది ట్రంప్ పాయింట్ గా అనుకోవచ్చు. పైగా ఇక్కడ అమెరికా కూడా ఏదోలా యుద్ధం నుంచి బయటపడాలని అనుకుంటోంది. దానికి ఈ 15 డేస్ సీజ్ ఫైర్ దారి ఏర్పాటు చేస్తుంది. ఇక పాయింట్ నెంబర్ 2, టెన్షన్ నుంచి రిలీఫ్. ఇక ఇప్పుడు టెన్షన్ కాస్త రిలీజ్ అయినట్లే అనుకోవాలి. ఇరాన్ ప్రతిపాదించిన 10 షరతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్లాన్ బి వర్కౌట్ అన్నారు. అంటే ఆయన కూడా ఈ షరతులపై కాస్త సానుకూలంగానే ఉన్నట్లు ఉంది. ఇరాన్ పెట్టిన షరతులు ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తొలగాలని చెప్పింది. ఇప్పుడు ఈ క్రమంలోనే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఇదెంతవరకు కొనసాగుతుందనేది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమే. పాయింట్ నెంబర్ 3, హర్మూజ్ పై ఇరాన్ ఆధిపత్యం. ఇక 3వ పాయింట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తన ఆధిపత్యం కొనసాగాలని కోరుకుంటోంది. ఆ విషయాన్నే తన షరతుల్లో పెట్టింది కూడా. ఇది చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఇక్కడ రోజు కొన్ని మిలియన్ల క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతూ ఉంటుంది. ఒక్కో నౌకపై ఫీజు కింద కనీసం $1 నుంచి $1.5 మిలియన్ వసూలు చేసిన కేవలం క్రూడ్ ఆయిల్ నౌకల ద్వారానే నెలకు ఏకంగా $4.5 మిలియన్ మేర ఆదాయం ఇరాన్ ఆశిస్తున్నట్లు లెక్క. అదే జరిగితే ఛార్జీల రూపంలో ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పైన $4 నుంచి $15 వరకు ఇతర దేశాలపై అదనపు భారం పడే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 4, యురేనియం శుద్ధి కార్యక్రమం కొనసాగింపు కుదురుతుందా? 4వ షరతు చాలా కీలకం. తమ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేసుకునేలా అనుమతించాలని కోరింది. అసలు యుద్ధం ప్రారంభమైందే ఈ అంశంపై. అలాంటప్పుడు అమెరికా ఓకే అంటుందా? మధ్య మార్గంగా తమకి అనుకూలమైన స్థాయిలో అంటే పరిమాణంలో యురేనియం ఎన్రిచ్మెంట్ కి అమెరికా ఓకే అనొచ్చు. ఇక నెంబర్ 5, ఇరాన్ పై ఆంక్షలు ఎత్తేస్తారా? ఇరాన్ పెట్టిన 10 షరతుల్లోనే ఓ 5 పాయింట్ల కింద అన్ని రకాల ఆంక్షలను తొలగించాలని కోరింది. ప్రైమరీ, సెకండరీ, ఐక్యరాజ్య సమితి ఇలా 3 విభాగాల్లోనూ తనపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ కోరుతోంది. వీటిపై అమెరికా వైఖరే ప్రపంచ వైఖరి అవుతుందనడంలో సందేహం లేదు. పాయింట్ నెంబర్ 6, యుద్ధానికి నష్టపరిహారం ఎంత? ఇది 6వ పాయింట్ చాలా కీలకం. ఇరాన్ తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి కలిగిన నష్టానికి కాంపన్సేషన్ కోరుతోంది. తమ ఆస్తులు, కట్టడాలు, సాంస్కృతిక విధ్వంసం ప్రతి దానికి విలువ కట్టాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది. మరి దీనికి ట్రంప్ ఏ వైఖరి తీసుకుంటారో చూడాలి. అమెరికాతో పాటు గల్ఫ్ దేశాల నుంచి ఈ నష్టపరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదురుతుందనేది ఎక్కువ మంది చెబుతున్న మాట. పాయింట్ నెంబర్ 7, మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా యుద్ధ బలగాల తొలగింపు. ఇక యుద్ధం ముగించడానికి ఇరాన్ పెడుతోన్న షరతు ఈ ప్రాంతం నుంచి అమెరికా యుద్ధ బలగాలు పూర్తిగా తొలగిపోవాలి అనేది. నిజంగా ఇది అమెరికా తన సైన్యాన్ని విత్డ్రా చేస్తుందనుకున్నా అది గల్ఫ్ దేశాలు తమ రక్షణకి సవాల్గా తీసుకుంటున్నాయి. ఈ కోణంలో ఈ షరతుపై అమెరికా వైఖరి మాత్రమే కాదు, గల్ఫ్ కంట్రీ స్టాండ్ కూడా ముఖ్యంగా చెప్పాలి. పాయింట్ నెంబర్ 8, ఇజ్రాయెల్ వైఖరే కీలకం. ఇది చాలా అతి ముఖ్యమైన అంశం. గల్ఫ్ వార్కి సీజ్ ఫైర్ అమెరికా, ఇరాన్ ప్రకటించాయి, కానీ ఇజ్రాయెల్ మాత్రం కొనసాగిస్తోంది. ముఖ్యంగా లెబనాన్ పై భీకరంగా దాడులు చేస్తోంది. బుధవారం కూడా 10 నిమిషాల్లోనే 100 ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పాయింట్ నెంబర్ 9, నెక్స్ట్ ఇస్లామాబాద్ లో ఏం జరుగుతుంది? ఇక వార్ జోన్ లో 9వ పాయింట్ చాలా కీలకం. 15 రోజుల కాల్పుల విరమణ తర్వాత ఏంటి? ఈ లోపు ఏం జరగాలి? ఈ కోణంలో ఆలోచించినప్పుడు నెక్స్ట్ టాక్స్ ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ లో జరగబోతున్నాయని చెబుతున్నారు.
ఇక్కడ పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ దేశాలతో అమెరికా ఒక్కటే చర్చలకు కూర్చుంటుందా లేక ఇరాన్ కూడా ప్రతినిధులను పంపుతుందా అనేది తేలాలి. పాయింట్ నెంబర్ 10, ట్రంప్ టారిఫ్ వార్, క్రూడ్ ఆయిల్ రేట్లు. వార్ జోన్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారి వార్ మూడ్ నుంచి బయటకు వచ్చేశారు. వచ్చి రాగానే టారిఫ్ వార్ ప్రారంభించేశారు. ఇరాన్కి ఏ దేశాలు సాయం చేశాయో వాటిపై 50% సుంకం వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశాడంటున్నారు. ఈ చర్య తిరిగి క్రూడ్ ఆయిల్ రేట్ల పెరుగుదలకు దారితీసే ప్రమాదం ఉంది. ఏదలా ఉన్నా కూడా గల్ఫ్ వార్ సీజ్ ఫైర్ అనేది యుద్ధం పూర్తిగా ఆగిపోయేందుకు ఓ రూట్ మ్యాప్ తయారు చేసింది. అదెలా సాధ్యపడుతుంది అన్నది మాత్రం టైం విల్ డిసైడ్. రైట్, మొత్తంగా చూసాం కదా వార్ జోన్ కు సంబంధించి ఇవి చాలా కీలకమైన 10 పాయింట్స్.